హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీకే నాలెడ్జ్ హబ్. సో మనం చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ మనం ఈరోజు స్టార్ట్ చేసిపోతున్నాం. ఫస్ట్ అసలు సెంటెన్స్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్. సో సెంటెన్స్ అనేది ఏం లేదండి, జస్ట్ మనకు తెలుగులో ఒక వాక్యం అనేది మనం ఎలా ఉంటుందో అలా సెంటెన్స్ ఉంటుంది. అది ఒక పదాల కలయిక వాక్యం అనేది ఉంటుంది కదా, అదేవిధంగా ఇక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ద కంప్లీట్ మీనింగ్. ఒక వాక్యం ఉంటుంది, అది మనకు ఒక క్లియర్ అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఉంటే దాన్ని మనం సెంటెన్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ మ్యూజిక్, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తున్నాను. మ్యాంగోస్ ఆర్ స్వీట్, మ్యాంగోస్ తీయగా ఉంటాయి. సో అవి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అది కూడా మనకు ఒక పర్టికులర్ మీనింగ్ అనేవి ఇస్తున్నాయి మనకి. సో అలాంటి వాటినే మనం సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కింద చూసుకుంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, లైక్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. సో జస్ట్ అవి ఉన్నాయి ఇన్ ద మార్నింగ్, అవి కూడా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కానీ వాటి వల్ల పర్టికులర్ మీనింగ్ అనేది మనకి ఏమంటలేదు. ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయం, ఆ ఉదయం ఏంటి, ఏం జరిగింది ఏంటి ఇప్పుడు మనకు తెలియదు. లైక్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, పార్క్లో ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు, ఎవరు ఆడుతున్నారు, అట్లా. సో అవి గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కానీ మనకి ఒక కంప్లీట్ సెంటెన్స్, ఒక మీనింగ్ అనేది ఇవ్వట్లేదు. సో అలాంటి వాటిని మనం సెంటెన్స్గా పరిగణించలేము. పైన జస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ద కంప్లీట్ మీనింగ్, మనకి అది ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అంటే ఆ వర్డ్, ఆ సెంటెన్స్ చెప్తే అక్కడ ఏం జరుగుతుంది, లేదంటే దేని గురించి చెప్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. అలాంటి వాటినే మనం సెంటెన్స్ అంటాము. సో ఆ సెంటెన్స్లో కూడా మనకి ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి, అవి కూడా మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మొదటిది వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా సరే పాజిటివ్ వర్డ్లోనే ఉంది పాజిటివ్ అని. ఒక విషయాన్ని మనం అనుకూలంగా రియాక్ట్ అవ్వడం. లైక్ నేను ఈ పని చేస్తాను, నేను అక్కడికి వస్తాను, నేను అది ఇస్తాను, నేను నీతో ఉంటాను, లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం, అట్లా ఏదైనా ఒక విషయం మీద మనం ఒక అనుకూలంగా ప్రతిస్పందించినప్పుడు, మనం పాజిటివ్గా రియాక్ట్ అయినప్పుడు ఇలాంటి పదాలు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ ఈజ్ బ్రైట్లీ షైనింగ్ టుడే, ఐ కంప్లీటెడ్ మై వర్క్ ఆన్ టైమ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ మూవీస్. సో ఒక విషయం గురించి మనం క్లియర్గా చెప్పడం, ఏదంటే నాకు ఇష్టం, నేను చేస్తాను, నేను వస్తాను. సో అలాంటి పదాలు వాడినప్పుడు మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం దాన్ని. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు పాజిటివ్ అంటే ఎలాగో మనం నేను చేస్తాను, వస్తాను అంటాం. అదేవిధంగా నెగిటివ్ వచ్చేసి ఒక పనిని నేను డినైస్, ఏ స్టేట్మెంట్ విచ్ డినైస్ సంథింగ్ టు డూ. ఏదైనా సరే మనం ఒక పనిని నేను చెయ్యను అని చెప్పడానికి కానీ, నేను రాను అని చెప్పడానికి కానీ మనం వాడుతూ ఉంటాం. సో అలాంటి సెంటెన్స్ని వచ్చేసి మనం నెగిటివ్ సెంటెన్స్ అంటాం. మోస్ట్లీ వాటికి మనం నో, నాట్, నెవర్ అనే పదాలు యూజ్ చేసి వాడతాం. సేమ్ థింగ్ మనం ఇప్పుడు పాజిటివ్లో ఏదైతే ఉందో, సో దాన్ని మనం నెగిటివ్, నువ్వంటే నాకు ఇష్టం, అదొకటి. నువ్వంటే నాకు ఇష్టం లేదు, జస్ట్ మనం నాట్ కొడతాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్ అండ్ ఐ డోంట్ లైక్ స్పైసీ ఫుడ్. సేమ్ ఉండదండి. మన పాజిటివ్ వర్డ్ అంటే మనం ఒక విషయాన్ని పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం. నెగిటివ్ వర్డ్ అంటే ఏంటంటే వీఆర్ డినైయింగ్ టు డూ సంథింగ్. మనం ఏదైనా ఒక యాక్షన్ చేయడానికి కానీ, నేను చెయ్యను అని చెప్పడానికి, నేను రాను అని చెప్పడానికి ఇలా నెగిటివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు మూవీ, ఇట్స్ ఎ పాజిటివ్ సెంటెన్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మూవీ, ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ద మీటింగ్, ఐ డోంట్ వాంట్ టు అటెండ్ ద మీటింగ్. సార్, ఐ వెంట్ టు దుబాయ్, పాజిటివ్, అండ్ ఐ నెవర్ వెంట్ టు దుబాయ్. సో లైక్ దట్. ఏదైనా మనం ఒక యాక్షన్ని చెయ్యను, నేను రాను అని చెప్పే పదాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ అంటాం. అండ్ తర్వాత వచ్చేసి ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే a statement that ends with a question mark and it's questioning something, you are asking something, someone. So like that, a statement that indicates questioning or ends with question mark. So for example, what are you doing, what are you thinking, and where are you going? So like that. So ఏదైనా మనం ఒక అడగాలి అనే విషయాన్ని, ఒకరిని ఏదైనా మనం అడగాలి, వాళ్ళతో ఒక చేయించాలి అనేది చెప్పినప్పుడు మనం అడుగుతూ ఉంటాం. ఇట్స్ లైక్ ఇంటరాగేటివ్ ఇన్ ద సెన్స్, ఆ పదంలోనే ఉంది కదా. అప్పుడు మనకి స్టేషన్లో పోలీస్ ఇంటరాగేటివ్ ఏం చేస్తారు, జస్ట్ క్వశ్చనింగ్ సంథింగ్. సో ఏదైనా సరే ఒక విషయాన్ని మనం అడిగేటప్పుడు దాన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్గా వాడతాం. సో ఇట్ మస్ట్ బి ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్, అది ఖచ్చితంగా కూడా క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవ్వాలి. సో వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్. సో అలాంటి ప్రతిదీ కూడా ఏదన్నా మనం ఒక క్వశ్చనింగ్ చేస్తే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. సో మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు, సో మీరు ఏ మూవీ చూశారు, నువ్వు ఏం రాస్తున్నావు, ఇలాంటి ఏదైనా సరే మనం ఒక వ్యక్తిని కానీ దేని గురించి అయినా అడగాలి అంటే, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు, మనం అడగాలి అనే విషయం, దాన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంపరేటివ్ సెంటెన్స్, ఈ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ ఏ ఆర్డర్, రిక్వెస్ట్ ఆర్ సంథింగ్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఈ స్టేట్మెంట్
దట్ ఎక్స్ప్రెస్ ఏ రిక్వెస్ట్, ఆర్డర్ ఆర్ కమాండ్. మనం ఎవరన్నా రిక్వెస్ట్ చేయాలన్నా, వారికి ఏదన్నా ఒక ఆర్డర్లో చెప్పాలన్నా సరే మనం యూజ్ చేసే సెంటెన్స్నే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వెస్ట్ ఎలా, ప్లీజ్ క్లోజ్ ద డోర్, సో డోర్ క్లోజ్ చేయండి, ఇది ఒక రిక్వెస్ట్. ప్లీజ్ గివ్ మీ పెన్, మీ పెన్ ఇస్తారా, సో ఇది ఒక రిక్వెస్ట్. ప్లీజ్ పాస్ ద బుక్ అట్ పాస్ చేయండి, సో ఇది ఒక రిక్వెస్ట్. అదేవిధంగా మనం ఆర్డర్లో చెప్పాలంటే కంప్లీట్ ద వర్క్ బై ఈవినింగ్, సాయంత్రం కల్లా మీరు ఇది కంప్లీట్ చేయండి అన్నప్పుడు ఏమొస్తుంది, అది ఒక ఆర్డర్ వస్తుంది. సో అలాంటివి. అదేవిధంగా ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ప్లీజ్ స్టాప్ టాకింగ్, మాట్లాడడం ఆపేయండి. ప్లీజ్ స్టాప్ డూయింగ్ దట్, అది ఏదైనా చేస్తుంటే చేయొద్దు ఆపండి, లేదంటే మీరు మాట్లాడొద్దు ఆపండి. సో ఇలాంటి సెంటెన్స్ ఒక కమాండ్గా మనం ఇచ్చినా సరే దాన్ని కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటామండి. ఓవరాల్గా ఒక ఇంపరేటివ్ అంటే ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే a sentence that is used to request or command someone to do something is called as imperative sentence. And then next వచ్చేసి exclamatory sentence. So exclamatory sentence అంటే a sentence which is used to expresses the strong emotion. మన ఎమోషన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని, ఆ సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎగ్జైట్ అయిన ఓ మై గాడ్ అని కానీ, వావ్ అని, వావ్ వి వన్ ద మ్యాచ్, థ్యాంక్ గాడ్ వి రీచ్ ద స్టేషన్ ఆన్ టైమ్, వావ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ వి వన్ ద మ్యాచ్, వావ్ దట్స్ సో గ్రేట్, సో అమేజింగ్, లైక్ ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ సో ఎగ్జైటెడ్. సో ఇలాంటి పదాలను యూజ్ చేసి మనం చెప్పే సెంటెన్స్నే మనం వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. విచ్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఎమోషన్. అది హైలీ సాడ్ కానీ, లేదంటే బాధ కానీ, లేదంటే హై ఆనందం కానీ, ఎగ్జైట్మెంట్ కానీ. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనం చెప్పే వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటామండి. ఇంకో లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి అప్టేటివ్ సెంటెన్స్. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. Aptative sentence. A sentence which indicates a blessings, hope or wish, like may God bless you, like. So aptative sentence అంటే ఏం లేదండి, a sentence which is used to do the blessings or we are hoping for someone to something, so like that. మనం ఎవరి గురించి అయినా ప్రే చేస్తున్నప్పుడు కానీ, ఎవరికైనా ఏదైనా కావాలి లేదంటే జరుగుతుంది అని హోప్ చేసినప్పుడు కానీ, బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు కానీ మనం యూజ్ చేసే సెంటెన్స్నే ఈ అప్టేటివ్ సెంటెన్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో ఇది ఒక అప్టేటివ్ సెంటెన్స్. ఆల్ ద బెస్ట్, నీకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి ఒక అప్టేటివ్ సెంటెన్స్ కావచ్చు. ఇంకా ఏమొచ్చేసి ఐ విష్ హీ కుడ్ గెట్ ద జాబ్, సో అతనికి జాబ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇలా మనం ఎవరికైనా ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు కానీ, ఎవరికైనా ఒకటి కావాలని హోప్ పెట్టుకున్నప్పుడు కానీ, ప్రే చేస్తున్నప్పుడు కానీ మనం యూజ్ చేసే సెంటెన్స్నే అప్టేటివ్ సెంటెన్స్ అంటారు. సో అంతా కూడా మనం సెంటెన్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. జస్ట్ ఒకసారి క్విక్ రివిజన్ చేసుకుందాం ఇప్పటిదాకా మనం నేర్చుకునేది వచ్చేసి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏమీ లేదు, ఇట్ జస్ట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ ఆర్ అన్ ఐడియా ఆర్ థాట్. సో ఒక యాక్షన్ కానీ, ఒక థాట్ని కానీ, ఒక ఐడియాని కానీ మనం క్లియర్గా చెప్పేదాన్నే పాజిటివ్ సెంటెన్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు థియేటర్, నేను థియేటర్కి వెళుతున్నాను. ఐ కంప్లీటెడ్ మై అసైన్మెంట్ ఆన్ టైం, నేను ఆన్ టైంలో నా అసైన్మెంట్ని కంప్లీట్ చేశాను. సో ఇలాంటి పాజిటివ్ సెంటెన్స్. అండ్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి సో ఏ స్టేట్మెంట్ దట్ డినైస్ టు డూ సంథింగ్, ఏదైనా సరే ఒక యాక్షన్ని మనం నేను చెయ్యను అని చెప్తుంటాం చూడు, సో అలాంటిదే నెగిటివ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్, అండ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు కమ్ టు థియేటర్, ఐ డోంట్ వాంట్ టు వాచ్ మూవీ, ఐ డోంట్ లైక్ స్పైసీ ఫుడ్, నాకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం లేదు. లైక్ ఇలాంటి సెంటెన్స్ని మనం చెప్పేదాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాము. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్.
It's like ఈ సెంటెన్స్ మీన్స్ వీఆర్ క్వశ్చనింగ్ సమ్వన్. సో జస్ట్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు, వేర్ ఆర్ యూ గోయింగ్, మీరు ఎక్కడికి వెళుతున్నారు, హౌ వాజ్ ద మూవీ ఎలా ఉంది. సో ఇలా ఎవరినైనా ఏదన్నా క్వశ్చనింగ్ చేయాలంటే దానికి మనం వాడే సెంటెన్స్నే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ రిక్వెస్టింగ్ ఆర్ డిమాండింగ్ సంథింగ్ టు సమ్వన్. లైక్ సమ్వన్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ డోర్ క్లోజ్ చేయండి అంటే ఇది ఒక రిక్వెస్ట్, ప్లీజ్ క్లోజ్ ద డోర్. లైక్ ఈ వర్క్ ని మీరు సాయంత్రం కల్లా కంప్లీట్ చేయండి అంటే ఇది డిమాండ్స్. మీ సాయంత్రం కల్లా ఈ పని పూర్తి చేయండి అంటే ప్లీజ్ కంప్లీట్ దిస్ వర్క్ బై ఈవినింగ్. సో ఇలాంటి రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడే మనం ఇంపరేటివ్ వాడతాం. అండ్ దెన్ ఎక్స్క్లమేటరీ అంటే ఏం లేదండి, జస్ట్ ఆశ్చర్యానికి మనలో నేనప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఇండికేట్ చేసేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ మై గాడ్ దట్స్ సో బ్యూటిఫుల్, లైక్ ఓ మై గాడ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఓ థ్యాంక్ గాడ్ ఐ రీచ్ ద థియేటర్ ఆన్ టైంలో. సో నేను థియేటర్కి ఆన్ టైంలో వెళ్ళాను. ఓ మై గాడ్ దట్స్ సో బ్యూటిఫుల్, అది చాలా బాగుంది. సో ఇలాంటి వాటిని మనం చెప్పేటప్పుడు యూజ్ చేసే సెంటెన్స్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఆశ్చర్యానికి గురైనప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని మనం చెప్పేటప్పుడు వాడేవే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి అప్టేటివ్ సెంటెన్స్. ఇట్ గివ్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ లైక్ ఇట్ ఇండికేట్స్ ద బ్లెస్సింగ్స్ ఆర్ హోప్ ఆర్ విష్. మనం ఏదైనా ఒక కోరుకున్నా కానీ ఎవరికైనా బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడైనా కానీ, సో ఇలాంటి వాటన్నిటిని కూడా మనం అప్టేటివ్ సెంటెన్స్గా వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, మే గాడ్ బ్లెస్డ్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లైక్ ఐ హోప్ యూ గైస్ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. సో మీరు ఇంగ్లీష్ చాలా త్వరగా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఇలాంటి. సో ఇలాంటి వాడేటప్పుడు అప్టేటివ్ సెంటెన్స్ వాడతాము. సో ఈ రోజుతో మన ఈ Day 1 క్లాస్ కంప్లీటెడ్. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో డే బై డే వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీ సజెషన్స్, మీ ఫీడ్బ్యాక్ ఇలా నాకు మెసేజ్లో తెలియజేస్తే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, లేదంటే మీకు ఏది అవసరం అలాంటి కంటెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.